సాత్వికమైనటువంటి శాకాహారమే ఉత్తమం. రీసెంట్‌గా ఒక 3, 4 డేస్ బ్యాక్ అమెరికాలో ఒక రీసెర్చ్ సంస్థ చేసిన రీసెర్చ్, డబ్ల్యూహెచ్ఓ అనుకుంటాను, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇలాగే మాంసాహారాన్ని తింటూ పోతే 2050 కల్లా రెడ్ జోన్‌లోకి వెళ్ళిపోతుంది మొత్తం ప్రపంచం. ఓకే. ఒక్క అంటే ఇప్పుడున్నటువంటి పొజిషన్ నుంచి 2050కి వెళ్తే 7 టైమ్స్ ప్రొడక్షన్ కావాలంట, ఫుడ్ ప్రొడక్షన్. ఎందుకంటే యానిమల్ మనం ఏదైతే భక్షిస్తున్నామో యానిమల్ ఎక్కువ తినేయడం వల్ల ఆ యానిమల్ ప్రొడక్షన్ పెంచడం కోసం 7 టైమ్స్ ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. అదే యానిమల్ని ఉపయోగించుకుంటూ దానికి కేవలం గ్రాస్ ఒకటే పండిస్తే దాని నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ తీసుకుంటూ హ్యాపీగా హ్యాపీగా బతికేయచ్చు. మనలో మార్పు రావాలమ్మా. ఆహారమే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం.